ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఏపీలోని పల్నాడు, చంద్రగిరి సహా పలు హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు కావచ్చు, లేకపోతే చంద్రగిరి కావచ్చు, కడప కావచ్చు, చాలా ప్రాంతాల్లో హింసాత్మక సంఘటనలు జరిగాయి. అక్కడక్కడ వీటి మీద ఏసీ సీఎస్ అవడమే కాకుండా ఏపీసీఎస్ ను డీజీపీని వివరణ ఇచ్చింది. అసలు ఎన్నికలకు ముందు గొడవలు జరుగుతాయి, ఎన్నికల టైంలో గొడవలు జరుగుతాయి, అలా కాకుండా ఎన్నికల తర్వాత జరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో ఎందుకు పోలీసు వ్యవస్థ విఫలమైందనే యాంగిల్లో ఏపీ సీరియస్ అయింది. దానికి సంబంధించి వాళ్ళు నివేదిక ఇవ్వాలని కూడా కోరారు. ఈ నివేదిక సంబంధించి నిన్న సీఎస్ డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. పల్నాడులో పరిస్థితులు కంట్రోల్లోకి వచ్చాయి లేదా, చంద్రగిరిలో ఏ రకమైన పరిస్థితులు వచ్చాయి, అసలు 2-3 రోజుల నుంచి ఈ రకమైన వాతావరణం ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కనిపిస్తోంది, ఎప్పుడు లేని హింసాత్మక సంఘటనలు ఎన్నికలు ముగిసిన తర్వాత ఎందుకు జరుగుతున్నాయనే యాంగిల్లో నిన్న సీఎస్ చర్చించారు. దానికి సంబంధించి ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. ఆ నివేదిక తీసుకుని వాళ్ళ మధ్యాహ్నం ఢిల్లీలో ఈసీ ముందుకు హాజరవుతుంది. మరి ఈ సంఘటనలకు సంబంధించి ఈసీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, వీళ్ళు చెప్పే సమాధానం సంతృప్తికరంగా ఉంటుందా లేదా అనేది మనం మధ్యాహ్నం వాళ్ళు కలిసిన తర్వాత చూడాలి. అయినప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాల్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పశ్చిమ గోదావరి కావచ్చు, పల్నాడు కావచ్చు. మరి వీటిని కంట్రోల్ చేయడానికి కొన్ని ఎడిషనల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. తరహిణి. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.